హలో. హలో, నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు జయమ్మ, గుడివాడ నుంచి. జయమ్మ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అమ్మా. మీ బాబు పేరు చెప్తారా? వీర వెంకట మణిధర్. వీర వెంకట మణిదర్శనం. ఆ, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 13 13 ఫిబ్రవరి 13వ తారీఖు ఫిబ్రవరి నెల 1991. 1991. ఆ, 13 ఫిబ్రవరి 1991 అన్నమాట. ఫిబ్రవరి 13, 1991. ఓకే అండి. టైం చెప్తారా? ఉదయం 9 గంటలకమ్మా, 9-9:30 లోపు. పుట్టిన స్థలం ఎక్కడండి? దొండప, గుడివాడేనమ్మా. ఓకే అండి. మరి మీ సమస్య ఏంటో గురుగారికి తెలియచేయండి. అదే బాబు అసలు ఏమి పని చేయడు సరిగ్గా. ఏ ఫోను. చెప్పండి అమ్మా. అదే ఫోనే, ఎంతమంది ఫోన్ చూసుకుంటా ఏ పని చేసినా ఆయనకి ఏం కలిసి రావట్లేదు బాబు. అందుకని చెప్దామని చేశా. మీరు ఏం చేయాలనంటే, చెప్పండి. అంటే ఉద్యోగం వ్యాపారం చేస్తాడా ఇతను? గేదలేనండి, గేదలే పెట్టాము. ఆహా. ఏ మనుషులను పెట్టి చెప్తే అవి కూడా సరిగా పట్టించుకున్నట్టుగా ఉంటాడు. అచ్చా. మీరేం చేయాలంటే, అమ్మవారికి 10 సోమవారాలు అమ్మవారికి అబ్బాయి పేరున అర్చన చేయించండి. పార్వతి అమ్మవారికి. పాల వ్యాపారం కదమ్మా. పాల వ్యాపారానికి చంద్రుడు అధిపతి. చంద్రుడికి అమ్మవారు అధిపతి. పార్వతి అమ్మవారికి మీరు పూజ చేయించండి 10 సోమవారాలు. ఒక రుద్రాభిషేకం చేయించండి ఒక సోమవారం. తర్వాత మీరేం చేస్తారంటే, సంపెంగ పూలు కానీ, ఆవు నెయ్యి, ద్రాక్షారసం, 6 ఒత్తుల దీపారాధన కుంది ఉంటుంది, 6 ఒత్తులది. ఆ శివాలయంలో ఇవ్వండి. అబ్బాయి పేరున సాయంత్రం పూట అమ్మవారికి అర్చన చేయించండి. అతనిలో మందతత్వం తగ్గి అతను పని చేసుకుని ఉంటాడు, తన పని తను. అభివృద్ధి ఉంటుంది, ఆర్థికంగా ఉంటుంది, ఆరోగ్యపరంగా ఉంటుంది, ఆలోచన పరంగా కూడా బాగుంటుంది. మరి థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. మరి మీ అబ్బాయి సమస్య ఏముందో చక్కటి పరిష్కారం చెప్పారు గురుగారు. మరి తప్పకుండా అది చేయండి, మరి ఖచ్చితంగా మీకు ఫలితం దక్కుతుంది. మరి గురుగారు, ఇంతకుముందు మనం కాలర్ తీసుకునే ముందు